ఇలా కాదు గాని వదినా, కలెక్టర్ అయిపోదాం అనుకుంటున్నా. బిల్ కలెక్టరా టికెట్ కలెక్టరా? జిల్లా కలెక్టర్. ఏంటి వదినా ఏమైంది? మరి అంత ఈజీ టాస్క్లు తీసుకుంటున్నావు? ఈజీయే వదినా. ఇప్పుడు చూడు, ఈ మొగుడు, పిల్లలు, అత్తగారు, ఆడపడుచు వీళ్ళందరితో వేగడం కంటే కలెక్టర్ అయిపోవడమే చాలా ఈజీ. అదంతా ఈజీ కాదులే వదినా. అందుకు అక్షరాలుగా పట్టుదల ఉండాలి. అరవింద్ లాంటి మంచి భర్త సపోర్ట్ ఉండాలి. అక్షర దాకా ఓకే వదినా. అరవింద్ ఏం సపోర్ట్ చేశాడు వదినా అక్షరకి? పాపం మంచి అబ్బాయి వదినా. అక్షర కుటుంబం కోసం ఎంతో చేస్తున్నాడు. అర్చన కాపురం నిలబెట్టడానికి, డబ్బులు ఇవ్వడానికి బాక్సింగ్ పోటీ కూడా సిద్ధపడ్డాడు. ఆ అక్షరే ఏం అర్థం చేసుకోవడం లేదు వదినా. నువ్వు ఏమైనా అనుకో కానీ అక్షరని మాత్రం ఒక్క మాట అంటే నేను ఒప్పుకొని చూడు. కూల్ వదినా కూల్. అక్షర మంచిదే, అదే కోపం కొంచెం ఎక్కువ. ఆడవాళ్ళకి కోపమే అన్న వదినా. నీలాగా ఇది నీలాగా. అవుననుకో. నువ్వు ఇంకేం మాట్లాడకొద్దురా. అక్షర తోపు తురుము టుస్కంతే. బాగా చూడు, నేను చెప్తున్నది నిజం విను. ఈ బుజ్జమ్మ దగ్గర నుంచి శృతి వరకు అక్షర అందరినీ ఎలా సెట్ చేసేస్తుందో. కలెక్టర్ బుర్ర మజాకా. ఏంటది నా అలా చూస్తున్నా? చూడమన్నా? నన్ను కాదు, సీరియల్ చూడు. అంతేనా? పెడతా. ఇదిగోండి, ఈ 5 లక్షల చెక్ తీసుకోండి. మీకు నచ్చిన నగలు కొనుక్కోండి. కానీ ఒకటి, అర్చన గారికి ఏ కష్టం రానివ్వకూడదు. నువ్వు చెప్పాలా బాబు? బంగారంలా చూసుకోను. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా బతుకు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నాకు నమ్మకం ఉంది బాబు. బుజ్జమ్మ గారి కొడుక మజాకా. మీరావిడ పరువు తీరని నాకు ముందే తెలుసు. అవునవును, వీడు పంచాయతీలో మాట్లాడినప్పుడే అర్థమైంది. ఈయన పొగుడుతున్నాడా తిడుతున్నాడా? అత్తయ్య, నా వల్ల అయిన ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను. మీకిప్పుడు సంతోషమేగా? ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు బాబు. వయసులో చిన్నవాడివైపోయావు. లేదంటే నీ కాళ్ళు పట్టుకునేదాన్ని. అయ్యో, ఏంటత్తయ్య ఆ మాటలు? ఊరుకోండి. నేను ఎవరూ చేయలేని గొప్ప పని చేయలేదు. తొందరపాట్లో చేసిన పొరపాటుని సరిదిద్దుకున్నాను. లేదు బాబు, నువ్వే తప్పు చేయలేదు. అసలు నీ తప్పేం లేదు. మీరే దాని జీవితాన్ని కాపాడారు. ప్రాణాలు పణంగా ఎవరు పెడతారు? మీలా ఎవ్వరూ ఉండలేరు బాబు. ఇది మాత్రం నిజం. అవును బ్రదర్. సరే బ్రదర్, ప్రాణాలు పణంగా పెట్టాను అంటున్నారుగా. మీరు అర్చన గారిని మీ ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలి. అది ప్రేమించినప్పుడే ఫిక్స్ అయిపోయాను బ్రదర్. డోంట్ వరీ. శుభం. ఇక చక్కగా కాపురం చేసుకోండి. రాజ్యం గారు, మీరు నగలు కొనుక్కోండి. ఆశ కాదండి, ఇస్తానన్నారనే. వచ్చాయిగా, ఇక మీ ఇష్టం. వస్తామండి. పదమ్మా, పదరా. బాబు రెస్ట్ తీసుకుంటాడు. వెళ్ళొస్తాను బాబు. వస్తామన్నయ్య గారు. జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. మీరు రండి, స్నానం చేసి అన్నం తిందురు గాని. పదండి. విజయమ్మ, మాట వింటలేదు అన్నావు. నిన్ను మాట పడకుండా చేశాడు చూడు. ఇవిడ కరిగిపోతుంది, అది సెటిల్ అయిపోతుంది. విడగొట్టేది ఎలా? ఎలా?
హలో. ఉమ్, దేనికో మ్హూ. ఎవరికైనా దెబ్బలు తగిలితే కుయ్యో మొర్రో అంటారు. మీరు మురిసిపోతున్నారేంటి? హాయిగా ఉంటేనో. ఉంటాయి. పడుకోండి, ఆయింట్మెంట్ రాస్తాను. నువ్వు రాస్తావా? అదేగా చెప్పాను. నీకెందుకులే శ్రమ, వద్దులే. అదే వద్దనేది. రండి, పడుకోండి. మ్, సరే. శ్రీమతి అంటే ప్రేమున్నవారు రాస్తానంటే ఎలా కాదనగలను? ఈ రోజు నుంచి కిందేం అక్కర్లేదు. పైనే పడుకోవచ్చు. ఆ? ఇదిగోండి, చనువిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఇన్నాళ్ళకి ఈ మాత్రం ప్రమోషన్ వచ్చింది. మహాప్రసాదం. మ్మ్. భోజనం అడుగుతానా? ఊపింది చాలు, పడుకోండి స్వామి. మ్, హలో, ఆయింట్మెంట్ రాస్తానన్నాను కదా, పడుకోండి. పడుకో. మ్. అనుకున్నది అయ్యే వరకు వదలవు. నీ నుంచే నేర్చుకున్నా. ఏమోలే, థ్యాంక్స్. ఎందుకు? మా అక్క జీవితాన్ని నిలబెట్టావుగా. అది నీ వల్లే అక్షర. నేనేం చేశాను? ఓడేవాణ్ణి గెలిచానంటే దానికి కారణం నీ సపోర్టే. ముఖ్యంగా నువ్విచ్చిన ముద్దు. ఆహా, ఒట్టు. నీ పెదాలు తాకగానే 1000 ఏనుగుల బలం ఒక్కసారి వచ్చేసినట్టు అయిపోయింది. ఎనర్జీ తన్నుకొచ్చింది. తన్నేసా. ఇంకా ఏముంది, నొప్పులకి ఆయింట్మెంట్ కన్నా ముద్దులు పని చేస్తాయి అనిపిస్తుంది. హ్మ్. ఇస్తావా? పెయిన్ పోతుంది. ఆహాహా, అక్కడంటే ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఇక్కడ లేదు, నో ముద్దు, ఓన్లీ ఆయింట్మెంట్. అంతేనా? ఇక రాసేశాను. గుడ్ నైట్. సరే, మళ్ళీ ఎప్పుడు ప్రాప్తమో. నొప్పిని భరిస్తా. గుడ్ నైట్. పాపం, నొప్పిగా ఉన్నట్టుంది. ఒకటిచ్చేస్తే పోలే.
అది అది అదేమో మ్మ్. ఆయింట్మెంట్ సరిగ్గా రాసానో లేదోనని చూస్తున్నాను. ఓ ఆ, రాసాను రాసాను రాసాను. అయ్యో. ఛీ. ప్రేమ వచ్చేసింది, బయటికి చూపించలేకపోతుంది. నాకు మంచి రోజులు వచ్చేస్తున్నాయో. ఛ్! వదినా తాగండి. తమ్ముళ్ళు లేవలేదు అక్షర? లేవడం రెడీ అయి వెళ్ళడం కూడా అయ్యింది వదినా. ఎక్కడికి? ఫుడ్ డెలివరీకి చేరారు కదా, ఇక రానని చెప్పడానికి వెళ్ళారు. అవునులే, ఇంకెందుకు, మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. టీవీలో చూసి వాడికి ఏమైనా అయిపోతుందని ఎంత భయపడ్డానో. నీ వల్లే అక్షర వాణ్ణి కాపాడావు, గెలిచేలా చేశావు. ఇక పొగడకండి వదినా, కొమ్ములు వచ్చేస్తాయి. ఉన్నదే కదమ్మా చెప్పాను. అదిగో సత్యం. హలో పురందరి. డాక్టర్? డాక్టరా? నేనేనమ్మా. నీకు ఫోన్ చేశాను, ఆన్సర్ చేయకపోయేసరికి ల్యాండ్లైన్కి చేశాను. సారీ డాక్టర్, ఫోను రూమ్లో ఉంది, నేను హాల్లో ఉన్నాను. పోనీలే, నువ్వే అటెండ్ చేసావు. మ్, చెప్పండి డాక్టర్. ఈరోజు అపాయింట్మెంట్ ఉంది కదా, చెకప్కి వస్తున్నావా? అవును డాక్టర్, రమ్మంటారా? వద్దని చెప్పడానికే ఫోన్ చేశాను. ఈ కరోనా వైరస్ తలనొప్పిగా ఉంది కదమ్మా, బయటికి రావద్దు. మెడిసిన్స్ చెప్తాను, అవి రాసుకో. అక్షర్కి చెప్తారా డాక్టర్? తనే కదా తీసుకొస్తుంది. ఇవ్వమ్మా. అక్షర, డాక్టర్ గారు మెడిసిన్స్ చెప్తారంట, రాసుకో. హలో. హలో హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు. కట్టేంది వదినా. ఏముందిలే, నంబర్ నీకు తెలుసు కదా, డైల్ చేయి. ఆ, సారీ, కట్టేంది డాక్టర్ గారు, చెప్పండి. ఓకే అక్షర, నోట్ చేసుకుంటావా? ఆ, ఇంతేనా డాక్టర్ గారు? అంతే అక్షర, ఉంటా. అలాగే. ఓకే, ఈ నెల హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, మెడిసిన్స్ వేస్తే అయిపోతుంది. సాయంత్రం వెళ్దూలే గాని. సరే రండి, బట్టలు ఇస్త్రీ చేస్తూ మాట్లాడుకుందాం. పద. మీరు ఇస్త్రీ అయ్యేదేమైనా దొరుకుతుందా? చూస్తాం. దొరికేలానే ఉంది, చెప్తాం. శృతి, ఏం చేస్తున్నావు? కరెక్ట్ టైంలో ఏం వచ్చావత్తా? ఏంటమ్మా, ఏం రాస్తున్నావు? నేను రాయట్లేదు అత్తయ్య. అక్షర డాక్టర్ గారితో మాట్లాడి మెడిసిన్స్ ఇక్కడ రాసింది, నేను దాని అచ్చు మీద రాస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఉండండి అత్తయ్య, అర్థం అవుతుంది. ఈ
మెడిసిన్స్ దేనికి వాడతారో గూగుల్లో సెర్చ్ చేస్తాను. పురందరి, ఇక తప్పించుకోలేవు. అత్తయ్య, ఇవి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వాడే టాబ్లెట్స్ అండి. ఏంటి? అవునత్తయ్య, మన ఇంట్లోనే మనకి తెలియకుండా ఏదో మర్మం జరుగుతుంది. క్లూ దొరికిందిగా అత్తయ్య, ఇక బయట పడిపోతుందిలేండి. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది శృతి. రీడైల్ కొట్టండి అత్తయ్య, అంతా క్లియర్ అయిపోతుంది. మాట్లాడండి అత్తయ్య, లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను. ఆ డాక్టరే చెప్తుంది. అక్షర, నీకే చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక విటమిన్ టాబ్లెట్స్ చెప్పడం మర్చిపోయాను, రాసుకో. రాసుకున్నావుగా? బ్లడ్ అసలే తక్కువగా ఉంది. ఇప్పటి నుంచి వాడితేనే డెలివరీ అప్పుడు ఇబ్బంది ఉండదు. బాగా తిను, బేబీ గ్రోత్ బాగుంటుంది. అక్షర, నాకు కాల్ వస్తుంది, తర్వాత చేస్తాను. జాగ్రత్తగా మెయింటైన్ చేయి. మరి మీ అత్తగారికి తెలియదు కదా. ఉంటానమ్మా. ఇప్పుడు అర్థమైంది అత్తయ్య, రహస్యం తెలిసిపోయింది. మిమ్మల్ని మోసం చేస్తుంది. వదలకండి అత్తయ్య. అక్షరా! 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 రా, దీనికి ఉంటుంది. నువ్వుండవే, నా లైన్ క్లియర్ అయిపోతుంది. అక్షరా! పురందరి! ఏమైంది బుజ్జమ్మ? ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంటో నాకు తెలియాలి. ఓహో, దాని నుంచి నరుక్కొని వస్తున్నావా? నరుకు నరుకు సూపర్ నువ్వు. ఏంటి బుజ్జమ్మ మళ్ళీ అడుగుతున్నావు? అప్పుడే తెలిసింది కదా వీరమ్మని. వీరమ్మ పుట్టింటికి వెళ్ళి 3 రోజులైందండి. కానీ ఇప్పుడు డాక్టర్ మన ఇంటికి ఫోన్ చేయడం ఏంటి, మెడిసిన్ చెప్పడం ఏంటి? రాంగ్ నెంబర్ అయి ఉంటుంది బుజ్జమ్మ. రాంగ్ నెంబర్ కాదండి, రైట్ నెంబరే. ప్రెగ్నెంట్ ఎవరో చెప్పింది కూడా. తిన్నింటి వాసాలనే లెక్క పెడతారా? నా దగ్గరే అబద్ధాలు ఆడతారా? బతుకుదామనేనా? మర్యాదగా ఎవరో చెప్పండి. ఈ నంగనాచి నాటకాలు నా దగ్గర కాదు. చెప్పండి, ఎవరు ప్రెగ్నెంట్? ఎవరనేది నాకు తెలుసు. మీరు చెప్తే బాగుంటుందనే అడుగుతున్నాను. ఎవరు?